ఈరోజు మనం సర్లెట్స్‌లో లాస్ట్ టాపిక్ చూస్తున్నాం. ఏంటంటే సెషన్ ట్రాకింగ్. సెషన్ ట్రాకింగ్ అనేది సర్లెట్స్‌లోనే కాదు, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మీరు ఒక వెబ్‌సైట్ ఓపెన్ చేస్తున్నారంటే గనక, ఏదన్నా వెబ్‌సైట్ ఓపెన్ చేసినా, ఒక రిక్వెస్ట్ పంపినా, ఒక రెస్పాన్స్ కావాలనుకున్నా సరే, ఈ సెషన్ ట్రాకింగ్ అనేది మీకు ఎవరైతే వెబ్‌సైట్స్ యూజ్ చేస్తున్నారో, ఈ సెషన్ ట్రాకింగ్ వల్ల చాలా యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. నాట్ ఓన్లీ ఇన్ సర్వ్లెట్స్, మనం యూజ్ చేసే పీహెచ్‌పీ గాని, ఏ వెబ్‌సైట్ ఎక్కడి నుంచైనా సర్వర్ సైడ్ నుంచి మనం తెచ్చుకుంటున్నామంటే, ఈ సెషన్ ట్రాకింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మీకు రియల్ లైఫ్‌లో కూడా సెషన్ ట్రాకింగ్ నేర్చుకుంటే రియల్ లైఫ్‌లో ఎలా జరుగుతుంది అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. చూడండి జస్ట్. సెషన్ ట్రాకింగ్‌లో సెషన్ అంటే ఏంటంటే, సెషన్ సింప్లీ మీన్స్ ఎ పర్టిక్యులర్ ఇంటర్వల్ ఆఫ్ టైమ్. సెషన్ అంటే ఏంటి? పర్టిక్యులర్ ఇంటర్వల్ ఆఫ్ టైమ్. ఏం ఇంటర్వల్ ఆఫ్ టైమ్? సో, ఒక పర్టిక్యులర్ ఇంటర్వల్ ఆఫ్ టైమ్ దేనికి రిప్రజెంట్ చేస్తుందంటే, దీంట్లో మనం ఒక వెబ్‌సైట్ ఉంటుంది. ఆ వెబ్‌సైట్ లోపలికి లాగిన్ అవుతాం కదా! లాగిన్ అయ్యిన కాడి నుంచి లాగౌట్ అయ్యిన టైం దాకా, లేకపోతే ఏదైనా వెబ్‌సైట్ విజిట్ చేస్తున్నారు. విజిటెడ్ నుంచి ఆ వెబ్‌సైట్‌ని క్లోజ్ చేసేదాకా ఒక పర్టిక్యులర్ ఇంటర్వల్ ఆఫ్ టైమ్ ఉంటుంది. పర్టిక్యులర్ ఇంటర్వల్ ఆఫ్ టైమ్ మీకు ఎగ్జాంపుల్ తీసుకుంటే, మీరు ఫ్లిప్‌కార్ట్ ఓపెన్ చేశారు. ఫ్లిప్‌కార్ట్ ఓపెన్ చేసిన వెంటనే లాగిన్ ఇచ్చారు. లాగిన్ ఇచ్చిన తర్వాత వన్ బై వన్ ఏం చేస్తున్నారు? ఏదన్నా మీకు ఐటెమ్ నచ్చిందంటే దాన్ని కార్ట్‌లోకి యాడ్ చేసుకుంటున్నారు. మళ్ళీ బ్యాక్‌కొస్తున్నారు. మళ్ళీ కార్ట్‌లోకి యాడ్ చేసుకుంటున్నారు. అలా కార్ట్‌లోకి యాడ్ చేసుకున్న తర్వాత ఆ ప్రాసెస్ అంతా జరుగుతుంది. ఆ ప్రాసెస్ అంతా జరిగి లాగౌట్ అయ్యేదాకా, స్టార్టింగ్ ఫ్రమ్ లాగిన్ టు లాగౌట్, ఇట్ ఈస్ కాల్డ్ ఎ సెషన్. ఏదైనా పర్టిక్యులర్‌ని వెబ్‌సైట్‌ని విజిట్ చేసిన టైమ్‌ని ఒక పర్టిక్యులర్ ఇంటర్వల్ ఆఫ్ టైమ్, స్టార్టింగ్ ఫ్రమ్ విజిటింగ్ టు స్టార్టింగ్ ఫ్రమ్ ఎండింగ్. ఆ పర్టిక్యులర్ ఇంటర్వల్ ఆఫ్ టైమ్ ఏమంటారంటే సెషన్ అంటాం. ఈ సెషన్ అనేది ఎలా మేనేజ్ చేస్తారంటే, ఎప్పుడైతే వెన్ క్లయింట్ సెండ్స్ ఎ రిక్వెస్ట్, మనం ఒక రిక్వెస్ట్ పంపుతాం కదా! నెక్స్ట్ ఏం చేస్తుంది, ద సర్వర్ సెండ్స్ బ్యాక్ ఎ రెస్పాన్స్. సర్వర్ కూడా రెస్పాన్స్‌ని పంపుతుంది. ఇన్ జనరల్‌గా ఏంటంటే, మన సెషన్ అనేది లేకపోతే గనక, సర్వర్ ఏం చేస్తుందంటే, ఏం ఇన్ఫర్మేషన్‌ని దాని దగ్గర పెట్టుకోదు. క్లయింట్ దగ్గర నుంచి రిక్వెస్ట్ వచ్చింది నాకు. సో, ఆ క్లయింట్ ఎవరో, ఆ క్లయింట్ నేమ్ ఏంటి, గాని ఆ క్లయింట్ ఎన్నోసారొచ్చాడు, అదేది కూడా ఆ రిక్వెస్ట్ సర్వర్ దగ్గర ఉండదు. ఎందుకుండదంటే, హెచ్‌టిటిపి ప్రోటోకాల్ ఉంది కదా! ఇన్ జనరల్‌గా హెచ్‌టిటిపి అనేది స్టేట్‌లెస్ ప్రోటోకాల్. స్టేట్‌లెస్ ప్రోటోకాల్ అంటే ఏంటంటే, ప్రతి రిక్వెస్ట్ రెస్పాన్స్ ఇండిపెండెంట్. ఎలాగంటే, ఒక రిక్వెస్ట్ వచ్చిందనుకోండి, మళ్ళీ రెస్పాన్స్ వచ్చిన వెంటనే ఇంకా దాని కనెక్షన్ అనేది క్లోజ్ అయిపోతుంది. ప మీరు లాగిన్ అయ్యారు. లాగిన్ తర్వాత ప్రొఫైల్ పేజ్ క్లిక్ చేశారనుకోండి. క్లిక్ చేసి మళ్ళీ దాని ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా! ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే ఆ కనెక్షన్ క్లోజ్ అయిపోతుంది. ఆ కనెక్షన్ క్లోజ్ అవ్వకుండా ఉండాలనుకుంటే గనక, దానికి యూజ్ చేసే టెక్నిక్కే సెషన్ ట్రాకింగ్. మళ్ళీ చూడండి. సో, in most of the web applications, a client has to access various pages before completing a specific task, and the client should be kept along all those pages. దీని అర్థం చూడండి. చాలా వెబ్‌సైట్స్‌లో ఒక క్లయింట్ వేరే పేజెస్‌ని యాక్సెస్ చేయాలి. ఫ్లిప్‌కార్టే ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో మీరు షాపింగ్ చేస్తున్నారంటే ఎన్ని పేజెస్‌కి చేస్తారో ఒకటి, మీరు మీకు కావాల్సిన ఐటెమ్‌లోకెళ్తారు. మెన్స్ పేజ్ ఉందనుకోండి. మెన్స్ పేజ్‌లోకెళ్ళి దానికి కావాల్సినవి సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ ఏమైనా ఫోన్‌కి సంబంధించిన కేసెస్ ఉన్నాయనుకోండి. ఫోన్ కేసెస్ గురించి ఆ పేజ్‌కెళ్తారు. ఏం చేస్తున్నాం, డిఫరెంట్ పేజెస్‌ని యాక్సెస్ చేస్తున్నాం. యాక్సెస్ చేసి చివరన ఏం చేస్తున్నాం, యాడ్ టు కార్ట్ కొట్టిన తర్వాత బై చేయాలి కదా! బై అనేది మనం టాస్క్ కంప్లీట్ చేయాల్సిన టాస్క్. ఆ టాస్క్ కంప్లీట్ చేయక ముందరే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెబ్ పేజ్‌ని యాక్సెస్ చేస్తున్నాం. సో, ఈ హెచ్‌టిటిపి స్టేట్‌లెస్ ప్రోటోకాల్ వల్ల ఏం చేస్తుందంటే, ఈటిలన్నిటిని ట్రాక్ చేయలేదు. అర్థమైందా? ఈటిలన్నిటిని ట్రాక్ చేయలేదు. మీరెప్పుడైతే ఫస్ట్ ఒక ఐటెమ్‌ని యాడ్ కార్ట్‌లోకి పెడతారు కదా! యాడ్ కార్ట్ పెట్టిన తర్వాత మళ్ళీ బ్యాక్‌కొచ్చేసారనుకోండి, అది యాడ్ కార్ట్‌లో ఉండదు. యూజింగ్ హెచ్‌టిటిపి డ్యూటీ ఏంటంటే, అది స్టేట్‌లెస్ ప్రోటోకాల్ వల్ల అదేమీ చేయలేదు. కానీ మనం సమ్ స్పెసిఫిక్ టాస్క్స్ పెర్ఫార్మ్ చేసి దాన్ని మేనేజ్ చేస్తాం. దేన్ని మేనేజ్ చేస్తాం? దాన్ని ట్రాక్ చేసి అది కార్ట్‌లోనే ఉండేలా చూస్తాం. సో,
చూడండి నెక్స్ట్ ఆల్రెడీ చూసాం. హెచ్‌టిటిపి ఈస్ ఎ స్టేట్‌లెస్ ప్రోటోకాల్. స్టేట్‌లెస్ ప్రోటోకాల్ అంటే ఆ రిక్వెస్ట్‌ని, రెస్పాన్స్‌ని ఏది కూడా ఒక ట్రాక్ చేయదు. మీరొచ్చిన రిక్వెస్ట్ వస్తుంది. రెస్పాన్స్ ఎళ్ళిపోతుంది అంతే. సో, ఎక్కడి నుంచి వచ్చింది రిక్వెస్టు, ఎవరు పంపారు రిక్వెస్టు, ఎన్నోసార్లు మన దగ్గరికొచ్చిందనేది ఏది ట్రాక్ చేయదు. సో, హెచ్‌టిటిపి ఈస్ ఎ స్టేట్‌లెస్ ప్రోటోకాల్. సో, ఆల్ రిక్వెస్ట్స్ అండ్ రెస్పాన్సెస్ ఆర్ ఇండిపెండెంట్. ఇంకేం పట్టించుకోదు. ఒక రిక్వెస్ట్ వస్తుంది. మళ్ళీ తిరిగి వెంటనే రెస్పాన్స్ ఎళ్ళిపోతుంది. మీరొక పేజ్ క్లిక్ చేస్తారో వెంటనే పేజ్ ఎళ్ళిపోతుంది తప్ప, మీరిలా పలానా వోళ్ళు నా దగ్గరికొచ్చారు అనేది క్లిక్ చేయరు. కానీ దానివల్ల చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. సో, దానికి ఓవర్‌కమ్ చేయడానికి దేనికి మనం ఒక క్లయింట్ ఎవరొచ్చారు మన దగ్గరికి, ఎన్ని సార్లొచ్చారు అదంతా ట్రాక్ చేయడానికి మనకొక ఏదైనా కాన్సెప్ట్ కావాలి. సో, చూడండి ఎగ్జాంపుల్ చూడండి. వెన్ ఎ యూజర్ లాగ్స్ ఇంటూ యువర్ వెబ్‌సైట్, నో మ్యాటర్ ఆన్ విచ్ పేజ్ హి విజిట్స్ ఆఫ్టర్ లాగిన్. ఒకసారి లాగిన్ అయిన తర్వాత నేను జీమెయిల్ లాగిన్ అయ్యాను. జీమెయిల్ అయిన తర్వాత నేను ఒకసారి ఇన్‌బాక్స్ క్లిక్ చేస్తాను. ఒకసారి నెక్స్ట్ ఏం క్లిక్ చేస్తాను, డ్రాఫ్ట్స్ అనేది క్లిక్ చేస్తాను. సెంట్ మెయిల్స్ క్లిక్ చేస్తాను. ఏదైనా క్లిక్ చేస్తాను. సో, క్లిక్ చేసిన అప్పుడు ఏమవ్వాలి, ఆ క్రెడెన్షియల్స్ ఉన్నాయి కదా! లాగిన్ పేజ్‌ని, నా లాగిన్ ఐడీ, పాస్వర్డ్. సో, ఆ పాస్వర్డ్ 2 కూడా ట్రాక్ చేయాలి. ఎప్పటిదాకా లాగౌట్ అయ్యేదాకా రెండిటిలిని కూడా ట్రాక్ చేయాలి. ట్రాక్ చేసి ట్రాక్ చేయాలనుకుంటే గనక మనం ఒక సెషన్ అనేది క్రియేట్ చేయాలి. సో, మీరెప్పుడైనా నేను ఒక లాగిన్ అయిన తర్వాత యూఆర్ఎల్ ఉంటుంది కదా! ఆ యూఆర్ఎల్‌ని మీకు పంపాననుకోండి. లాగిన్ అయిన తర్వాత యూఆర్ఎల్ మీకు పంపినా సరే, మీరు అదే యూఆర్ఎల్‌తో మీరు క్లిక్ చేస్తే మిమ్మల్ని మళ్ళీ తిరిగి లాగిన్ అడుగుతుంది. ఎందుకంటే సెషన్ అనేది మెయింటైన్ చేస్తుంది. ఆ సెషన్ అనేది ఇండివిడ్యువల్ యూజర్‌కి మెయింటైన్ చేస్తుంది. నాకు మెయింటైన్ చేస్తుంది. మీరెప్పుడైనా ఒక వెబ్ పేజ్ లోపలికెళ్లారు. ఫేస్‌బుక్ లోపలికెళ్లారు. ఫేస్‌బుక్ లోపలికెళ్ళిన తర్వాత ఏదో ఒక పేజ్ ఓపెన్ చేశారు. సో, ఆ పేజ్‌లో ఏదైనా ఓపెన్ చేసి మీరు డైరెక్ట్ ఆ పైన యూఆర్ఎల్‌ని మీ ఫ్రెండ్‌కి పంపేసారు. సో, ఆ ఫ్రెండ్‌కి పంపేసిన తర్వాత మీరు ఆ ఫ్రెండ్ చూస్తాడు. కానీ దానికి లైక్ చేయాలన్నా, కామెంట్ చేయాలన్నా ఏం చేయాలి? కంపల్సరీ లాగిన్ అవ్వాలి. లాగిన్ అవ్వకపోతే హి కాంట్ లైక్ ఆర్ హి కాంట్ కామెంట్. సో, అయన్నీ ట్రాక్ చేయడానికి ఏంటంటే సెషన్ మేనేజ్‌మెంట్ అనే ఒక కాన్సెప్ట్ వచ్చింది. సో, సెషన్ సింప్లీ మీన్స్ ఏ పర్టిక్యులర్ ఇంటర్వల్ ఆఫ్ టైమ్ ఫ్రమ్ లాగిన్ టు లాగౌట్ ఆఫ్ ద యూజర్. సో, లాగిన్ అయిన వెంటనే సెషన్ అనేది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ అంటిల్ హి లాగౌట్ సెషన్ అనేది మెయింటైన్ అవుతుంది. సో, సెషన్ ఈస్ నథింగ్ బట్ ఏ పర్టిక్యులర్ ఇంటర్వల్ ఆఫ్ టైమ్. సో, దాన్ని సెషన్ ట్రాకింగ్ అంటాం ఆర్ ఐదర్ సెషన్ మేనేజ్‌మెంట్ అని అంటాం. సో, ఇట్ ఈస్ ఎ వే టు మెయింటైన్ డేటా ఆఫ్ ఎన్ యూజర్. సెషన్ ట్రాకింగ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ వే టు మెయింటైన్ ఎ డేటా ఆఫ్ ఎన్ యూజర్. సో, మీరు వస్తున్నారు కదా! ఆహ్, ఇప్పుడు మీరు ఫ్లిప్‌కార్ట్‌కెళ్లారు. ఫ్లిప్‌కార్ట్‌కెళ్ళిన వెంటనే ఫస్ట్ ఏం సేవ్ అవుతుంది? మీ లాగిన్ ఐడీ, పాస్వర్డ్ అనేది ఆడి దగ్గర ఒక సెషన్ కింద పెట్టుకుంటాడు. సో, పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ మీరు ఒక పేజ్‌ని కార్ట్‌లోకి యాడ్ చేసుకున్నారు. కార్ట్‌లోకి యాడ్ చేసుకొని మళ్ళీ బ్యాక్‌కొచ్చారు. సో, అది కూడా ట్రాక్ అవుతుంది. సో, ఇయన్నీ కలిపి ట్రాక్ అవుతాయి. మొత్తం ఆ డేటానంతా ట్రాక్ చేస్తుంది. సో, దాన్నే సెషన్ ట్రాకింగ్ అంటాం. సో, ఆల్రెడీ చూసాం. యాస్ హెచ్‌టిటిపి ఈస్ ఎ స్టేట్‌లెస్, వి నీడ్ టు మెయింటైన్ ఎ స్టేట్. అర్థమైందా? స్టేట్‌లెస్ అంటే ఏంటి? మీకు రిక్వెస్ట్ వచ్చిన వెంటనే తిరిగి రెస్పాన్స్ ఎళ్ళిపోతుంది. ఎక్కడి నుంచి రిక్వెస్ట్ వచ్చింది, దాన్ని మళ్ళీ ఒక మనం ఈ రిక్వెస్ట్ వచ్చిందని మనం సేవ్ చేసుకోవాలి అని ఏం పట్టించుకోదు స్టేట్‌లెస్ అంటే. సో, మనం దాన్ని హెచ్‌టిటిపి ప్రోటోకాల్‌ని స్టేట్ చేయాలి. ఒక స్టేట్‌ని మెయింటైన్ చేయాలి. సో, దానికే సమ్ సెషన్ ట్రాకింగ్ టెక్నిక్స్ ఉన్నాయి. సో, ఆ సెషన్ ట్రాకింగ్ టెక్నిక్స్‌ని ఏంటంటే ఎప్పుడు చేస్తామంటే, ఈచ్ టైమ్ యూజర్ రిక్వెస్ట్స్ టు ద సర్వర్, సర్వర్ ట్రీట్స్ ద రిక్వెస్ట్ యాస్ ఎ న్యూ రిక్వెస్ట్. సో, ఎప్పుడైతే రిక్వెస్ట్ వచ్చినప్పుడల్లా సర్వర్ ఏం ట్రీట్ చేస్తుంది మామూలుగా జనరల్‌గా స్టేట్‌లెస్ ప్రోటోకాల్ అవ్వడం వల్ల మీకు రిక్వెస్ట్ వచ్చినప్పుడల్లా సర్వర్ ఏం చేస్తుందంటే, అది కొత్త రిక్వెస్ట్ కిందే తీసుకుంటుంది. మీరు ఎప్పుడైతే లాగిన్ పేజ్ క్లిక్ చేశారో, లాగిన్ పేజ్ లోపలికెళ్ళిన తర్వాత ఆహ్, ఒక ఇన్‌బాక్స్ క్లిక్ చేశారు. ఇన్‌బాక్స్ క్లిక్ చేసిన వెంటనే ఆ రిక్వెస్ట్ కొత్త రిక్వెస్ట్ కింద యాక్సెప్ట్ చేస్తుంది. మళ్ళీ నెక్స్ట్ డ్రాఫ్ట్స్ క్లిక్ చేశారు. అది మళ్ళీ కొత్త రిక్వెస్ట్ కింద ట్రీట్ చేస్తుంది సర్వర్. సో, అదంతా జరగకుండా ఉండడానికి సో, ఒకేళ అది కొత్త రిక్వెస్ట్ కింద ట్రీట్ చేస్తే, సో, మీరు మళ్ళీ డ్రాఫ్ట్స్ క్లిక్ చేశారనుకోండి, మళ్ళీ లాగిన్ అవ్వాలి. అర్థమైందా? ఒకేళ మీరు జీమెయిల్ లోపలికెళ్ళి ఇన్‌బాక్స్ క్లిక్ చేశారు. ఇన్‌బాక్స్ క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ డ్రాఫ్ట్స్ క్లిక్ చేశారనుకోండి, ఇఫ్ ఇట్ ఈస్ ఎ స్టేట్‌లెస్ ప్రోటోకాల్ కంపల్సరీ మీరు మళ్ళీ లాగిన్ అవ్వాలి. స్టేట్‌లెస్ ప్రోటోకాల్ అవ్వడం వల్ల సెషన్ మేనేజ్‌మెంట్ చెయ్యకపోతే గనక, ఎప్పుడైతే మీరు వేరే పేజ్ చేయాలనుకుంటే గనక మళ్ళీ వెంటనే లాగిన్ అవ్వాలి.
సో వీ నీడ్ టు మెయింటైన్ స్టేట్ ఆఫ్ అన్ యూజర్ టు రికగ్నైజ్ ద పర్టికులర్ యూజర్. సో ఒక స్టేట్ని మెయింటైన్ చేయాలి యూజింగ్ సమ్ టెక్నిక్స్, సెషన్ ట్రాకింగ్ టెక్నిక్స్. సో టు రికగ్నైజ్ ద పర్టికులర్ యూజర్. సో ఇదిగోండి ఇలా వస్తుంది, ఒక రిక్వెస్ట్ వస్తుంది. రిక్వెస్ట్ వచ్చిన వెంటనే రెస్పాన్స్ వెళ్ళిపోతుంది. ఒక రిక్వెస్ట్ వస్తుంది, వెంటనే రెస్పాన్స్ వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇంకొక రిక్వెస్ట్ వస్తుంది, రెస్పాన్స్ వెళ్ళిపోతుంది. సో సెషన్ ఇలా వెంటనే కొత్త రిక్వెస్ట్, కొత్త రెస్పాన్స్ కాకుండా ఎవ్రీ టైం రిక్వెస్ట్ వచ్చినప్పుడు ఈ రిక్వెస్ట్, ఫస్ట్ రిక్వెస్ట్ న్యూ అవుతుంది, నెక్స్ట్ రెస్పాన్స్ వెళ్తుంది. సెకండ్ టైం నుంచి రిక్వెస్ట్ వచ్చినప్పుడల్లా న్యూ కింద ట్రీట్ చేయకూడదు. సో పవన్ దగ్గర నుంచి రిక్వెస్ట్ వచ్చింది, థర్డ్ రిక్వెస్ట్, సెకండ్ రిక్వెస్ట్, ఇంకా మళ్ళీ ఫోర్త్ రిక్వెస్ట్. ఎన్ని రిక్వెస్ట్లు వచ్చినా అంటిల్ లాగౌట్ అయ్యేదాకా ఆ రిక్వెస్ట్ అనేది పవన్ దగ్గర నుంచి వచ్చేది అనేది తెలియాలి దానికి. సో దాన్ని సెషన్ ట్రాకింగ్ అంటారు. సో ఏంటంటే సమ్ మెథడ్స్ ఉన్నాయి, జస్ట్ శాంపుల్ మెథడ్స్ తర్వాత చూడొచ్చు. సో ఒక సెషన్ని క్రియేట్ చేయాలంటే కనుక గెట్ సెషన్ మెథడ్ అనే వాడతాం. సో దాంట్లో సెషన్లోకి నేమ్స్ కానీ అట్రిబ్యూట్స్ కానీ ఏమైనా పెట్టాలనుకుంటే కనుక సమ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. సో సమ్ మెథడ్స్ వాడతాం. మెథడ్స్ ఏంటంటే సెట్ అట్రిబ్యూట్, గెట్ అట్రిబ్యూట్ నేమ్స్, రిమూవ్ అట్రిబ్యూట్, ఇవన్నీ కూడా సెషన్ పెట్టే నేమ్స్ వాటికి యూజ్ చేస్తాం. ఈ శాంపుల్ ఇది. నెక్స్ట్ 4 టెక్నిక్స్లో కొంచెం డెప్త్లో చూద్దాం. సో ఇదిగోండి. సో సెషన్ మేనేజ్మెంట్ అంతా కూడా ఎక్కడ వాడుతుందంటే వెబ్ కంటైనర్లో వాడుతుంది. సో సెషన్ మేనేజ్మెంట్ ఈజ్ ఎ మెకానిజం యూజ్డ్ బై ద వెబ్ కంటైనర్. సెషన్ మేనేజ్మెంట్ అనేది ఎవరు వాడతారో వెబ్ కంటైనర్ వాడుతుంది. టు స్టోర్ ద సెషన్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఎ పర్టికులర్ యూజర్. అర్థమైంది కదా. ఫస్ట్ మనం జస్ట్ ఇన్ డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే సెషన్ ట్రాకింగ్ ఈజ్ ఏ పర్టికులర్ సెషన్ ఈజ్ ఏ పర్టికులర్ ఇంటర్వల్ ఆఫ్ టైమ్ ఫ్రమ్ లాగిన్ టు లాగ్అవుట్. ఆర్ ఒక వెబ్సైట్ని విజిట్ చేసిన వెంటనే, విజిట్ అయిన కాడి నుంచి ఆ వెబ్సైట్ క్లోజ్ చేసేదాకా దాన్ని సెషన్ ట్రాకింగ్ అంటాం. సో అసలు సెషన్ ట్రాకింగ్ దేనికి యూజ్ అవుతుందంటే, ఒక యూజర్ ఉన్నాడు అనుకోండి, యూజర్ డిఫరెంట్ వెబ్ పేజెస్ చేయాలి, డిఫరెంట్ వెబ్ పేజెస్ని యాక్సెస్ చేయాలి. మనం బ్యాంకింగ్కి వెళ్ళినా, మనం ఏదైనా లాగిన్ వెబ్సైట్లు, ఏది షాపింగ్ సైట్స్కి వెళ్ళినా, ఏ వెబ్సైట్స్కి వెళ్ళినా డిఫరెంట్ వెబ్సైట్స్ని లాగిన్ చేయాలి కదా. సో హెచ్టిటిపి స్టేట్లెస్ ప్రోటోకాల్ అవ్వడం వల్ల అత్తమాటలు ఏమవుతుందంటే న్యూ రిక్వెస్ట్ కింద ట్రీట్ చేస్తుంది. మీరు ఎప్పుడైతే రిక్వెస్ట్ పెట్టారో అత్తమాటలు న్యూ రిక్వెస్ట్ కింద ట్రీట్ చేస్తుంది. సో న్యూ రిక్వెస్ట్ కింద ట్రీట్ చేయకుండా ఆ రిక్వెస్ట్ని అత్తమాటలు ఒక పర్టికులర్ పర్సన్ నుంచి వచ్చిందని తెలుసుకోవడానికే మనం సెషన్ మేనేజ్మెంట్ అనేది వాడతాం. సో ఆ సెషన్ని ఎలా మేనేజ్ చేయాలి అనేది 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ ఉన్నాయి. సో సెషన్ ఎన్ని ఉన్నాయి? 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ ఉన్నాయి. చాలా ఇంపార్టెంట్ చూడండి. సెషన్ మేనేజ్మెంట్ మెయింటైన్ చేయడానికి 4 ఉన్నాయి. ఒకటి కుకీస్. కుకీస్ మీరు ఆల్రెడీ పేరు వినుంటారు. కుకీస్ అనేవి మన బ్రౌజర్లో సేవ్ అవుతున్నాయి. కుకీస్ అంటే ఒక పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. మీరు చాలా సార్లు ఎప్పుడైనా వెబ్సైట్ క్లిక్ చేసిన వెంటనే కుకీస్, యాక్సెప్ట్ కుకీస్ అని అడుగుతుంది. అదొక ఫార్మ్, అదొక టెక్నిక్. ఇంకొకటి ఏంటంటే హిడెన్ ఫార్మ్ ఫీల్డ్. సో ఇదేంటంటే మన ఫామ్లోనే ఒక ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు హిడెన్ అని ఇస్తాం. సో హిడెన్ అని ఇచ్చిన వెంటనే యూజర్కి ఎవరికి కనిపించదు, కానీ సర్వర్లో తెలుస్తుంది. సో ఒక యూనిక్ నేమ్ ఇచ్చి అతని దగ్గర నుంచి వచ్చింది అని మనం జస్ట్ హిడెన్ ఫార్మ్ ఫీల్డ్ అనేది వాడు. సో నెక్స్ట్ ఏంటంటే యూఆర్ఎల్ రీరైటింగ్. యూఆర్ఎల్ లోపలే మన సెషన్ని ఒక సెషన్ ఐడి కింద వెళ్తుంది యూఆర్ఎల్ దగ్గర. సో నెక్స్ట్ ఏంటంటే హెచ్టిటిపి సెషన్. ఇది ఏంటంటే ఒక ఇంటర్ఫేస్, ఒక సర్లెట్లో ఇంటర్ఫేస్. ఇది సర్లెట్స్లో వాడతాం ఇది. సో హెచ్టిటిపి సెషన్ అనేది మనం ఒక సెషన్లో ఆబ్జెక్ట్స్ కొన్ని క్రియేట్ చేసి సెషన్ మెయింటైన్ చేస్తాం. సో ఏం నేర్చుకున్నాం అంటే సెషన్ ట్రాకింగ్ నేర్చుకున్నాం ఇప్పుడు దాకా. సెషన్ ట్రాకింగ్ ఈస్ నథింగ్ బట్ ఏ పర్టికులర్ ఇంటర్వెల్ ఆఫ్ టైమ్ ఫ్రమ్ లాగిన్ టు లాగ్అవుట్ ఆఫ్ ఏ క్లయింట్. సో ఎందుకు యూజ్ చేసుకోవాలో తెలుసుకున్నాం కదా. సో ఎప్పుడైతే మనం ఒక వెబ్సైట్ని విజిట్ చేస్తున్నామో ఆ వెబ్సైట్ ఏం ట్రీట్ చేస్తుందంటే స్టేట్లెస్ ప్రోటోకాల్ అవడం వల్ల కొత్త రిక్వెస్ట్ కింద ట్రీట్ చేస్తుంది. అలా కాకుండా ఒక స్టేట్ని ప్రొవైడ్ చేయడానికి మనం సెషన్ మేనేజ్మెంట్ అనేది వాడతాం. సో సెషన్ మేనేజ్మెంట్ వాడాలంటే కనుక 4 టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ కుకీస్, సెకండ్ హిడెన్ ఫార్మ్ ఫీల్డ్, థర్డ్ యూఆర్ఎల్ రీరైటింగ్, ఫోర్త్ వన్ హెచ్టిటిపి సెషన్. సో ఇది హెచ్టిటిపి సెషన్ మేనేజ్మెంట్.